గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఈరోజు ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ సెకండ్ క్లాస్ చెప్పుకుందామండి. సో ఫస్ట్ మనం థియరీ పార్ట్ కవర్ చేసుకుందాం. ఆల్రెడీ మనం ఫస్ట్ క్వశ్చన్ చెప్పుకున్నామండి. అకౌంటింగ్ యొక్క పరిధి గురించి, బుక్ కీపింగ్కి అకౌంటింగ్కి ఉన్న వ్యత్యాసాల గురించి, రెండింటికి మధ్య ఉన్న తేడాలు అవి సింపుల్గా చెప్పుకుందాం. కానీ ఇప్పుడు కొంచెం అకౌంటింగ్ యొక్క ధ్యేయాల గురించి చెప్పుకుందాం. అంటే అకౌంటింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్ గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ వచ్చి మనం వివిధ రకాలైన అకౌంటింగ్ టైప్స్ గురించి కూడా తెలుసుకుందామండి ఈరోజు. ఓకేనండి. సో ఫస్ట్ ఏంటంటే, ముందు సార్ చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు అనుకోకండి. మీరందరూ కూడా ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. ఎందుకంటేనండి, ఈ ఏజ్లో మీ అందరికీ కూడా రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది. సో మీకు ఎటువంటి గమ్ముని రావు. కానీ ఏంటంటే, మన ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు కదండి, సో వాళ్ళు మన వల్ల సఫర్ అవ్వకూడదు. అందువల్ల ఏంటంటే, మీరందరూ కూడా సేఫ్గా ఇంట్లోనే ఉండండి. వీలైతే కనీసం రోజుకు 1 hour చదవడానికి ట్రై చేయండి. సో సార్ లేదో చెప్తారు బుక్స్లో. ఆన్ ద సేమ్ టైం అది చెప్పింది మీరు ఒక్కసారి బుక్ తీసి చదివితేనే కానీ మీకు రీచ్ అవ్వదండి. మీరు బుక్ తీయనంతసేపు మేము ఏం చెప్పుకెళ్ళిపోయినా అది వేస్ట్. అందువల్ల ఏంటంటే, చెప్పింది ఆ రోజు మీరు ఏదైతే చెప్పామో, ఏదైతే క్లాస్ విన్నారో ఆ క్లాస్కి సంబంధించి మీరు బుక్ తీసి ఒకసారి రిఫర్ చేయండి. రిఫర్ చేస్తేనే కదా మీకు అర్థమైంది లేదు తెలిసేది. అట్ ద సేమ్ టైం మీ అందరికీ నా ఫోన్ నెంబర్స్ ఉంటే ఏ డౌట్ వచ్చినా కాల్ చేయొచ్చు. ఓకేనండి. సో మనం ప్రాబ్లమేటిక్ అలాగే ఆన్లైన్ చెప్పుకుందామండి. కానీ ఏంటంటే, ముందు థియరీ పార్ట్ కవర్ చేసుకున్నాం అనుకోండి. థియరీ అనుకోండి కొంచెం ఆన్లైన్లో చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్రాబ్లమేటిక్ అయితే నిజంగానే బోర్డు మీద చెప్పుకుంటేనే మజా. అలాగే ఇప్పుడు కుదరట్లేదు కాబట్టి దాన్ని కూడా ప్లాన్ చేయొచ్చు, ఏం పర్వాలేదండి. ఓకేనా. సో మీరు ఏంటంటే, మనకి మెయిన్ ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, ఆబ్జెక్ట్స్ ఆఫ్ అకౌంటింగ్ అండి. మెయిన్ ఏంటంటే, అకౌంటింగ్ ధ్యేయాలన్నా ఆబ్జెక్ట్స్ ఆఫ్ అకౌంటింగ్ అన్నా ఒకటేనండి. మెయిన్ బిజినెస్ అకౌంటింగ్లో ప్రముఖులు ఇచ్చిన నిర్వచనాలండి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, అకౌంటింగ్కి సంబంధించి ఈ కింది ధ్యేయాలు ఉన్నాయని తెలుసుకోవచ్చు అండి. అంటే కింద అకౌంటింగ్ ఈ ఆబ్జెక్ట్స్ ఉన్నాయని తెలుసుకోవచ్చు అన్నమాట. ఒకటి ఏంటంటేనండి, శాస్త్రీయ పద్ధతుల్లో బిజినెస్ ఫామ్లో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రికార్డ్ చేయడం అండి. అవన్నీ కూడా రికార్డ్ చేసి ఆ బుక్స్ని నిర్వహించడం అన్నమాట అండి. బుక్ కీపింగ్ చేసి బుక్ ట్రాన్సాక్షన్స్లో అవన్నీ కూడా బుక్స్ని నిర్వహించడం అన్నమాట అండి. సెకండ్ వన్ ఏంటంటేనండి, ఆదాయాలు, ప్రాఫిట్స్, వ్యయాలు, నష్టాలు, ప్రాఫిట్ అండ్ లాస్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, ఇవన్నీ కూడా ప్రత్యేక ఖాతాలు నిర్వహిస్తూ నిర్ణీత కాలంలో లాభం వచ్చిందో, అంటే ప్రాఫిట్ వచ్చిందా లేకపోతే లాస్ వచ్చిందా అని లెక్క కట్టచ్చు అన్నమాట. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఆబ్జెక్ట్ మాట అండి, అకౌంటింగ్ ఆబ్జెక్ట్. నెక్స్ట్, ఒక సంస్థ యొక్క అసెట్స్ కానీ లయబిలిటీస్ కానీ అకౌంటింగ్ పుస్తకాల్లో నిర్వహిస్తూ నిర్ణీత తేదీన సంస్థ యొక్క ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ తెలుసుకోవచ్చండి. ఒక ఫర్మ్ యొక్క అసెట్స్ని కానీ లయబిలిటీస్ని కానీ అకౌంట్ పుస్తకాల్లో నిర్వహిస్తూ సర్టెన్ డేట్ని కానీ ఆ ఫర్మ్ యొక్క, అంటే సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవచ్చండి. ఫైనాన్షియల్ స్టేటస్ని తెలుసుకోవడం అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ ఫోర్త్ వన్, అసెట్స్ అండ్ లయబిలిటీస్ పట్టి కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ మొదలైనవి విశ్లేషించి ఆస్తి అప్పులు పట్టి
అసెట్స్ అండ్ లయబిలిటీస్ పట్టిక కానీ, పిఎన్ఎల్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ మొదలైనవి విశ్లేషించి తద్వారా వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి నిర్వాహకులకు దోహదం పడుతుందండి. అది ఏం లేదండి, సింపుల్ యాజ్ దట్ అండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ప్రాఫిట్ వచ్చిందా లేకపోతే లాస్ వచ్చిందా, అసెట్స్ అండ్ లయబిలిటీస్లో ఫైనల్ ఇయర్ ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ అకౌంట్స్లో మనకి ఏంటి, మన సిచ్యువేషన్ ఏంటి, ఇవన్నీ మనం అకౌంట్స్ నిర్వహించడం వల్ల తెలుస్తాయండి. తెలిసినప్పుడు మనం తర్వాత బిజినెస్ సంబంధించి తర్వాత నిర్ణయాలు, ప్రాఫిట్ వస్తే ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ముందుకు ఎట్లా వెళ్ళాలి, లాస్ వస్తే మనం లాస్ రాకుండా నెక్స్ట్ ఇయర్ ఎట్లా చేసుకోవాలి ఏంటన్నది ఎవరైతే బిజినెస్ రన్ చేస్తున్నారో నిర్వాహకులు వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి దోహదపడతాయన్నమాట ఈ సిచ్యుయేషన్స్. ఓకేనండి. నెక్స్ట్ 5th వన్, వ్యాపార సంస్థ మానవ సంపత్తిని, వస్తు సంపత్తిని సమర్థవంతంగా నిర్దేశించడం, నియంత్రించడం అండి. అంటే ఏం లేదండి, బిజినెస్ ఫార్మ్స్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ మానవ సంపత్తి అంటే ఏంటంటే మ్యాన్ పవర్ని కానీ, అసెట్స్ పవర్ని కానీ డిసైడ్ చేయడం, దాన్ని నియంత్రించడం అండి, నిర్దేశించడం లేకపోతే నియంత్రించడం అన్నమాట అండి. నెక్స్ట్ లిమిటెడ్ ఫండ్స్తో 6th వన్ ఏంటంటే లిమిటెడ్ ఫండ్స్ ఉపయోగంతో వాల్యుబుల్ డిసిషన్స్ తీసుకోవడం అన్నమాట అండి. లిమిటెడ్ ఫండ్స్ హెల్ప్తో వాల్యుబుల్ డెసిషన్స్ తీసుకోవడం అంటే తెలుగులో ఎట్లా అంటే అండి, పరిమితమైన వనరులు ఉంటాయండి, చాలా తక్కువ వనరులతో ఉపయోగంతో కీలకమైన నిర్ణయాలు గుర్తించడం అన్నమాట అండి. కీలకమైన నిర్ణయాంశాలను గుర్తించడం అన్నమాట. ఓకేనండి. గుర్తించడం అన్నా తీసుకోవడం అన్నా ఒకటే. నెక్స్ట్ 7th వన్, సామాజిక విధులను నియంత్రణకు సౌలభ్యపరచడం అండి. సామాజిక విధులను నియంత్రణకు సౌలభ్యపరచడం అంటే ఈజీ చేయడం అండి. ఇవన్నీ కూడా ఈ 7 పాయింట్స్ కూడా మెయిన్ అకౌంటింగ్ ధ్యేయాలండి. ఈ 7 పాయింట్స్ అకౌంటింగ్ యొక్క ధ్యేయాలన్నమాట. ఆబ్జెక్ట్స్ ఆఫ్ అకౌంటింగ్ అని ఇస్తే కనుక కంపల్సరీ ఈ 7 పాయింట్స్ రాయండి. ఓకేనండి. మ్యాక్సిమం ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. షార్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనండి. సో మీరు ఏం చేస్తారంటే ఈ అకౌంటింగ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ అకౌంటింగ్ కొంచెం బాగానే చూడండి ఒకసారి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ టైప్స్ అంటాడండి. వివిధ గణక పద్ధతులను తెలుపమంటాడు. రైట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అకౌంట్స్ అని ఇస్తాడు. అది కూడా స్మాల్ క్వశ్చన్స్లో కానీ షార్ట్ క్వశ్చన్స్లో కానీ ఇచ్చినప్పుడు తెలుగులో ఏమైనా ఇస్తాడంటే వివిధ గణక పద్ధతులను తెలుపమని ఇచ్చాడు అనుకోండి. ఏం లేదండి, సింపుల్ యాజ్ దట్. అకౌంటింగ్ పద్ధతుల్లో స్థూలంగా 2 రకాలండి. ఒకటి మనం అనుకున్నట్టు జంట పద్దు విధానము, ఒంటి పద్దు విధానము, డబుల్ ఎంట్రీ, సింగిల్ ఎంట్రీ. జంట పద్దు విధానము, ఒంటి పద్దు విధానము. మనం మ్యాక్సిమం అకౌంటింగ్లో సక్సెస్ఫుల్ మెథడ్ ఏంటంటేనండి డబుల్ ఎంట్రీ అనండి. ఓకేనా. సింగిల్ ఎంట్రీ అన్నది చాలా రేర్గా వాడుతుంటాం. మనకి మామూలుగా నేను సింపుల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. డబుల్ ఎంట్రీ అన్నదండి చాలా రకాలుగా అన్ని ఇది మామూలుగానే పిఎన్ఎల్ అకౌంట్ కానీ ఫైనల్గా బ్యాలెన్స్ షీట్ తయారు చేయడంలో కానీ డబుల్ ఎంట్రీ అన్నది మనకి చాలా క్లియర్గా ఉపయోగపడుతుంది. ఈ ఉపయోగపడడం వల్ల మనం ఫైనల్ అకౌంట్స్ చాలా ఈజీగా చేసుకుని ఏ ట్రాన్సాక్షన్స్ ఏంటి అన్నది ఎప్పటికప్పుడు నోట్ చేసుకోవడం వల్ల మనం బ్యాలెన్స్ షీట్ క్లియర్గా వస్తుంది అన్నమాట మనకి. ఓకేనండి. సో అందువల్ల ఏంటంటే మనం డబుల్ ఎంట్రీ సిస్టమ్ని ఎక్కువ ఫాలో అవుతుంటాం. రేర్ సన్నివేశాల్లో సింగిల్ ఎంట్రీని ఫాలో అవుతుంటాం అన్నమాట అండి. ఓకేనా. సో ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ఇది అకౌంటింగ్ పద్ధతులు స్థూలంగా 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి జంట పద్దు విధానము, 2 ఒంటి పద్దు విధానము. ఫస్ట్ డబుల్ ఎంట్రీ గురించి రాసుకోండి. సైడ్ హెడ్డింగ్ జంట పద్దు విధానము. సింపుల్గా ఒకసారి ఆలోచించండి. ప్రతి ట్రాన్సాక్షన్లోనూ మనం ఇవ్వడం ఉంటుంది, తీసుకోవడం ఉంటుంది కదా. మనం ఇచ్చేది ఉంటుంది. మనం కొన్ని ఇస్తుంటాం, కొంతమంది గురించి కొన్ని
పుచ్చుకుంటుంటాం అన్నమాట. అంటే ఏం లేదండి, సింపుల్ యాజ్ దట్. మనం క్యాష్ ఇచ్చి ఒక ప్రాఫిట్ ఏదో ఒక ఒక అసెట్ ఏదో కొంటాం అనుకోండి, లేదా ఒక ఫర్నిచర్ కొంటాం అనుకోండి. ఫర్నిచర్ మనకు వస్తుంది, క్యాష్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. మనం ఫర్నిచర్ని ఏం చేస్తాం, డెబిట్ చేస్తుంటాం. క్యాష్ని ఏం చేస్తుంటాం, క్రెడిట్ చేస్తుంటాం. అదే మన దగ్గర ఎవరికైనా ఏదైనా కొనుక్కున్నారనుకోండి, మనం ఏదైనా అమ్మేమనుకోండి, ఏదైనా ఒక కారు అమ్మేసాం, మన దగ్గర నుంచి కారు వెళ్ళిపోతుంది. మనకేమొస్తుందని క్యాష్ వస్తుంది. క్యాష్ని డెబిట్ చేస్తున్నాం, మనం మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్న దాన్ని క్రెడిట్ చేస్తున్నాం. అలాగే ప్రతిదీ కూడా మన ప్రతి అంశంలో కూడా పుచ్చుకునే అంశం ఉంటుంది, ఇచ్చే అంశం ఉంటుంది. కాబట్టి ఈ ఈ రెండు అంశాలు ఉంటాయి. కాబట్టి ఉదాహరణకి మీకు అదే చెప్పుకున్నాం కదా. సో అలాగే ఉండడం వల్ల ప్రతిదాన్ని మనం క్లియర్గా బుక్స్లో 2 రకాల ట్రాన్సాక్షన్స్ నోట్ చేస్తుంటాం అన్నమాట అండి. అంటే నగదు వచ్చిందనుకోండి, పుచ్చుకునే అంశం. అది ఇచ్చే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఎవరికైతే ఇస్తున్నాడో మనకి, అతన్ని ఇచ్చే అంశం అవుతాడండి. అంతే కదా. మనకు నగదు వస్తే నగదు మొదటి అంశం అవుతుంది, ఎవరైతే ఇస్తున్నారో అతను రెండో అంశం అవుద్ది. అనగా ప్రతి ట్రాన్సాక్షన్లోనూ ఒకే టైంలో రెండు అంశాలను వ్యతిరేక దిశలో మార్పు తెచ్చినండి. అంటే ఒక ఖాతా ఫలితాన్ని పుచ్చుకోగా మరో అకౌంట్ ఏంటంటే ఫలితాన్ని ఇస్తుందండి. అంతే కదా. ఫలితం ఇచ్చేది ఒకటి, ఫలితం పుచ్చుకునేది ఒకటి. ఈ విధంగా ప్రతి వ్యవహారానికి గల 2 అంశాలను ఒకేసారి నమోదు చేసే పద్ధతినే జంటబద్ధ విధానం అంటారండి. అంటే ఇలాగా రెండిటిని నమోదు చేసే పద్ధతినే జంటబద్ధ విధానం అంటారండి. ఈ విధంగా రెండు ఎంట్రీస్ని నమోదు చేయడం వల్ల ఏంటంటేనండి, ఈ పద్ధతిలో కొన్ని లాభాలు ఉన్నాయండి. అవేంటంటే, బుక్స్లో ఎగ్జాక్ట్ వాల్యూ పరిశీలించుకోవచ్చు అన్నమాట. అంటే పుస్తకాల్లో ఖచ్చితత్వాన్ని పరిశీలించవచ్చు. బుక్స్లో మనం ఏదైతే 2 ఎంట్రీలు రాయడం వల్ల మన బుక్స్లో ఎండ్ ఆఫ్ ద డే బుక్స్లో ఏంటంటే ఎగ్జాక్ట్ వాల్యూలు వస్తాయి. తెలుగులో అయితే పుస్తకాల్లో ఖచ్చితత్వాన్ని పరిశీలించవచ్చండి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటేనండి, ఫైనల్ అకౌంట్స్ని తేలిగ్గా తయారు చేయవచ్చు. ముగింపు లెక్కలను తేలిగ్గా తయారు చేయవచ్చు. ఇంకోటి ఏంటంటేనండి, ప్రతి వ్యవహారం మీద తనిఖీ ఉండడం వల్ల దగా మోసం చేయడం కష్టం సాధ్యము. అంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్ మీద వీళ్ళకి తనిఖీ ఉంటుందండి, చెకింగ్ ఉంటుంది. కాబట్టి చీటింగ్ కానీ లేకపోతే మోసం చేయడం కానీ ఇట్లాంటివి ఏమి ఉండవండి. చాలా కష్టం అన్నమాట, కష్టసాధ్యం అన్నమాట ఇలా చేయడం వల్ల. ఓకేనండి. సెకండ్ వన్ ఒంటిపద్దు విధానం అండి. నిజంగా ఈ పద్ధతి అకౌంటింగ్ పద్ధతి కదండి, ఇది గణకశాస్త్ర పద్ధతే కాదు ఒంటిపద్దు విధానం అన్నది. కానీ ఈ పద్ధతిలో కొన్ని వ్యవహారాల్లో 2 అంశాలను నమోదు చేయగా కొన్నిటిలో ఒకే అంశాన్ని రికార్డ్ చేయడం జరుగుతుందండి. కొన్నిటిలో ఏంటంటే 2 అంశాలని 2 ట్రాన్సాక్షన్స్ని లోడ్ చేస్తే ఒక దాన్ని రికార్డ్ చేస్తారండి. అసలు కొన్ని ట్రాన్సాక్షన్లు అయితే అసలు రికార్డ్ చేయకూడదు కొన్ని సందర్భాల్లో. అనగా పద్దు రహిత ఒంటి పద్దు జంట పద్దుల సమ్మేళనమే ఒంటిపద్దు విధానం అండి. వీటి అంటే ఒకదాన్ని రికార్డ్ చేయడం కానీ లేకపోతే రెండింటిని రికార్డ్ చేయడం కానీ, ఒక్కోసారి అసలు రికార్డ్ చేయకపోవడమే కానీ జరిగితే ఈ మూడింటి సమ్మేళనమే ఒంటిపద్దు విధానం మాట అండి. పద్దు రహిత, ఒంటిపద్దు, జంట పద్దుల సమ్మేళనమే ఒంటిపద్దు విధానము. ఈ పద్ధతిలో ఏంటంటే పుస్తకాలకు అంటే బుక్స్లో అసంపూర్ణంగాను, అంటే ఫుల్గా ఫిల్ అవ్వకుండా అసంపూర్ణంగాను ఆర్డర్ ప్రకారం రికార్డ్ చేస్తారన్నమాట అండి, క్రమరహితంగా రికార్డ్ చేస్తారన్నమాట. అందువల్ల ఏంటంటే ఈ పద్ధతిలో అండి ముగింపు లెక్కలు తయారు చేయడం చాలా కష్టం. ఈ మెథడాలజీలో మనం ఫైనల్ అకౌంట్స్ తయారు చేయడం చాలా కష్టం. ఫైనల్ అకౌంట్స్లో మనకి ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో తెలుసుకోవడం అన్నది ఈ సింగిల్ ఎంట్రీ సిస్టంలో మనం అసలు చాలా కష్టం అండి, తయారు చేయలేం, తెలుసుకోలేం. ఈ పద్ధతిని ఏమంటారంటే అసంపూర్ణ రికార్డుల నుంచి లెక్కలు తయారు చేయడం. దీన్ని ఏమంటారంటే అసంపూర్ణ రికార్డులు అంటే ఏంటంటే
అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీటెడ్ రికార్డ్స్ అంటారండి. అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీటెడ్ రికార్డ్స్ అంటే అసంపూర్ణ రికార్డుల నుంచి లెక్కలు తయారు చేయడము. తెలుగులో చూడండి అంత కష్టంగా ఉందా. అకౌంట్స్ ఆఫ్ ఇన్కంప్లీటెడ్ రికార్డ్స్ అంటారు. జంట పెద్ద విధానం కానీ ఏ పద్ధతినైనా ఒంటి పద్దు విధానం అనవచ్చండి. జంట పద్దు విధానం కానీ అంటే మన డబుల్ ఎంట్రీ కాకుండా మీరు ఏ టైప్ యూజ్ చేసినా కూడా దాన్ని ఒంటి పద్దు విధానమే అనవచ్చండి. ఎందుకంటే అది అంత సక్సెస్ఫుల్ ఫార్ములా కాదు కదా. మనం ఎన్ని రకాల ఫార్ములాలు వాడండి, ఎండ్ ఆఫ్ ద డే మనకి ఫైనల్ అకౌంట్స్ తెలుసుకోవడానికి ఉపయోగపడినప్పుడు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందో తెలియదు, ఎన్ని తెలియనప్పుడు ఫైనల్ అకౌంట్స్ తయారు చేసుకోవడానికి ఉపయోగం లేనప్పుడు మరి ఏం ఫార్ములా ఉపయోగిస్తే ఏం లాభం అండి. దానివల్ల వచ్చే ఫర్క్ ఏం పడదు మనకి. అందువల్ల ఏంటంటే ఏ ఫార్ములా ఉపయోగించినా దాన్ని అవన్నీ కూడా ఒంటి పద్దు విధానంలోకి వస్తాయి. మెయిన్ పెద్ద బిజినెస్లో కానీ పెద్ద ఇండస్ట్రీస్లో కానీ పెద్ద ఫర్మ్స్లో కానీ అందరూ కూడా అండి డబుల్ ఎంట్రీ ఫార్ములాలోనే బుక్స్ రాస్తుంటారు అన్నమాట అండి. పెద్ద బిజినెస్లు అన్నింటిలో కానీ చిన్న బిజినెస్లు అన్నీ కూడా ఏంటంటేనండి సింగిల్ ఎంట్రీ ఫాలో అవుతుంటారు అన్నమాట. ఒంటి పద్దు విధానంలో లోపాలు ఉన్నప్పటికీ చిన్న వ్యాపార సంస్థలు ఏం చేస్తారంటే దీన్ని ఉపయోగిస్తారు. చిన్న వ్యాపార సంస్థలు అంటే ఏముందండి, నథింగ్ బట్ రోజువారీ మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, అవన్నీ కూడా వీటిలోకి వస్తాయన్నమాట అండి. ఓకే అండి. సో అంటే మనం ఆల్రెడీ వివిధ రకాల టైప్స్ ఆఫ్ అకౌంట్స్ గురించి తెలుసుకున్నాం. ఓకేనండి. నెక్స్ట్ ఏంటంటే అకౌంటింగ్ వలన ప్రయోజనాలు ఏమిటి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటేనండి ఇలాగ అడుగుతాడు, అకౌంటింగ్ వల్ల ప్రయోజనాలు ఏమిటి. ఇవన్నీ కూడా మీరు జనరల్ లైఫ్లో ఇవన్నీ ఉపయోగపడిగానండి మనం తెలుసుకోవడం వల్ల. మీరు సొంతంగా కూడా రాయొచ్చు. ఒకసారి చదివారంటే ఇవన్నీ కూడా మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఓన్ చేసుకుంటే దీని అంత ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఏది ఉండదండి. ఎందుకంటే మీ గ్రూప్లో మెయిన్ స్టాండ్ అయ్యేది అకౌంటింగ్ స్కోరింగ్ సబ్జెక్ట్ మాట. సో దీని అంత ఈజీ సబ్జెక్ట్ ఏది ఉండదు. అసలు మనం అకౌంట్స్ ఎందుకు తయారు చేసుకుంటాం ఏంటన్నది మనం ఇంట్రడక్షన్ క్లాస్లోనే చెప్పుకున్నాం అండి, మన క్లాస్ రూమ్లోనే చెప్పుకున్నాం కదండి. సో మనిషి అయినా కానీ ఇండస్ట్రీస్ అయినా కానీ బిజినెస్ ఫర్మ్స్ అయినా కానీ ఏవైనా కూడా బిజినెస్లు చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ప్రాఫిట్ వచ్చిందో నష్టం వచ్చిందో తెలుసుకోవడమే, లాస్ వచ్చిందో తెలుసుకోవడమే మెయిన్ బిజినెస్ యొక్క అకౌంటింగ్ యొక్క మెయిన్ మోటో. దీని మీద నడుస్తుంటుందండి, అంతే కదండి. అకౌంటింగ్ వల్ల ప్రయోజనాలు ఏమిటి, ఫస్ట్ పాయింట్ రాసుకోండి. సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి అనగా సంస్థ లాభంతో నడుచుచున్నదా లేక నష్టాలను భరించుచున్నదా అని తెలుసుకోవడానికి సహాయపడుతుందండి. మనం ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్పుకునేదే ఈ పాయింట్ ఏంటంటే ఒక బిజినెస్ ఫర్మ్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, ఆ బిజినెస్ ఫర్మ్ ప్రాఫిట్స్తో నడుస్తుందా లేకపోతే లాసులతో నడుస్తుందా లేకపోతే లాసులను భరిస్తుందా అని తెలుసుకోవడానికి ఈ అకౌంటింగ్ అన్నదే మనకి ఉపయోగపడుతుంది, సహాయపడుతుందండి. ఓకేనా. సెకండ్ పాయింట్ ఏంటంటే అన్ని వ్యాపార వ్యవహారాలన్నీ కూడా అకౌంటింగ్ పుస్తకాల్లో రికార్డ్ చేయబడి ఉండడం వల్ల అవి చారిత్రక రికార్డులకు ఉపయోగపడతాయండి. అంతేకాకుండా అవసరమైన సమాచారం వెంటనే మనకు పొందడానికి సహాయపడతాయి అన్నమాట. ఏం లేదండి, అన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం అకౌంట్ బుక్స్లో రికార్డ్ చేస్తాం కదండి. ఆ రికార్డ్ చేసినప్పుడు ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు వెంటనే తీసుకుని చూసుకోవడానికి ఉపయోగపడతాయి వెంటనే కూడా. సో ఇవన్నీ కూడా అంటే హిస్టారికల్ మన రికార్డ్స్ అన్నీ కూడా హిస్టరీ కింద ఉంటాయండి బుక్స్లో రికార్డ్ అయిన. ఎప్పుడన్నా మీకు బ్యాక్ హిస్టరీ లాస్ట్ ఇయర్ హిస్టరీ కావాలంటే బుక్స్ తీసి చూసుకోవచ్చు. అందువల్ల ఏంటంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బుక్స్ తీసి చూసుకోవడం వల్ల ఏంటంటేనండి అవసరమైన సమాచారం మనం వెంటనే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వెంటనే పొందడానికి అకౌంటింగ్ అన్నది సహాయపడుతుంది అన్నమాట అండి.
ఈ సంస్థ యొక్క థర్డ్ పాయింట్ ఏంటంటేనండి, సంస్థ యొక్క ప్రస్తుత తీరును పూర్వ పూర్వపు స్థితితో పోల్చడానికి ఈ ఆర్థిక నివేదికలు సహాయపడును. అంటే ఏం లేదండి, ఒక ఫర్మ్ యొక్క లాస్ట్ ఇయర్ సిచ్యుయేషన్ ఎలా ఉంది, ప్రజెంట్ ఇయర్ సిచ్యుయేషన్ ఎలా ఉంది, అవి పోల్చుకోవడానికి ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నవి ఉపయోగపడతాయి, సహాయపడతాయండి. ఆర్థిక నివేదికలు అంటే నథింగ్ బట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అంతే కదండి. లాస్ట్ ఇయర్ స్టేట్మెంట్ ఎలా ఉంది, ఇయర్ స్టేట్మెంట్ ఎలా ఉంది, లాస్ట్ ఇయర్లో లాభం వచ్చిందా లేకపోతే నష్టం వచ్చిందా, ఈ స్టేట్మెంట్ అంటే ఏంటంటే అదే కదా. ఎండ్ ఆఫ్ ద డే మనకి దీనిలో లోటుపాట్లు తెలియడమే కదా స్టేట్మెంట్లో ఉండేది. అంతేకాకుండా ఇవి ఇతర సంస్థల స్థితిగతులను పోల్చడానికి కూడా సహాయపడతాయండి. మన 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 యొక్క ఫైనాన్షియల్ స్టేటస్నో లేకపోతే స్టేట్మెంట్నో కాకుండా మనం వేరే ఫర్మ్స్ కానీ, వేరే బిజినెస్ కానీ, వేరే ఇండస్ట్రీస్ యొక్క ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, మనం దాంతో కూడా కంపేర్ చేసుకోవచ్చు. మన బిజినెస్ని వాళ్ళ బిజినెస్లతో కంపేర్ చేసుకోవచ్చు. వాళ్ళకంటే ఎక్కువ లాభాలు ఆర్జించామని మనం ధైర్యంగా పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకోవచ్చు. తద్వారా మనది పబ్లిక్ ఇష్యూ చేసుకుని మన షేర్లు అమ్ముకోవచ్చు. అంతే కదండి. మనది ఎంత పెద్ద ఇండస్ట్రీ అయితే మనం అంత పెద్దగా మార్కెట్లోకి వెళ్ళొచ్చు. పబ్లిక్ నుంచి కూడా మనం క్యాపిటల్ని గెయిన్ చేయొచ్చు. సో మనం లిస్టెడ్ కంపెనీ అయితే స్టాక్ మార్కెట్లో మన షేర్లను కూడా మనం దీన్ని అమ్ముకోవచ్చు అన్నమాట అండి. ఇంత ఉంటాయండి. మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నాయి చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఆ స్టేట్మెంట్ల బట్టి ఆధారపట్టే మనకి ఆడిటర్స్ నివేదికలు బట్టే మనకి లోన్స్ కానీ, రేపొద్దున కంపెనీ రెప్యుటేషన్ కానీ ఇవన్నీ కూడా చూస్తారన్నమాట. మనతో మన వాళ్ళు వేరే కంట్రీస్ నుంచి మనకి వేరే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలన్నా కూడా మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, వీళ్ళ స్టేట్మెంట్ ఎలా ఉంది, వీళ్ళు ఎలా బిజినెస్ చేస్తున్నారు ఏంటని అన్నీ అవతల పక్క కంపెనీలు చూస్తాయి కదండి. నెక్స్ట్ ఏంటంటే ఫోర్త్ వన్, సేల్స్ ట్యాక్స్ని, ఇన్కమ్ ట్యాక్స్ను లెక్కించడానికి ఈ అకౌంట్ పుస్తకాలు చాలా సహాయపడతాయండి. సేల్స్ ట్యాక్స్ను, ఇన్కమ్ ట్యాక్స్ను లెక్కించడానికి, కౌంట్ చేయడానికి ఈ అకౌంటింగ్ పుస్తకాలు చాలా విధంగా సహాయపడతాయి. ఫోర్త్ వన్ ఏంటంటే అమ్మకం పన్నును, ఆదాయపు పన్నును లెక్కించడానికి ఖాతా పుస్తకాలు సహాయపడును. ఫిఫ్త్ వన్, ఫిఫ్త్ వన్, మనం ఏదైనా బిజినెస్ క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. ఆ క్లోజ్ చేసేస్తున్నప్పుడు దాని యొక్క గుడ్ విల్ కౌంట్ చేయాలి కదండి. రేపొద్దున ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారనుకోండి. సో పార్ట్నర్స్ ఉన్నప్పుడు విడిపోదాం, ఒక బిజినెస్ ఎండ్ ఆఫ్ ద డే దాన్ని వైండప్ చేసేద్దాం అనుకుంటున్నారు, క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నారు. లాభం వచ్చినా లేకపోతే ఆ లాభాలను ఇద్దరు పంచుకుందాం అనుకుంటారు. లేకపోతే నష్టం వచ్చినా మిగిలిన ఆస్తులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సమపాళ్ళలో పంచుకోవాలనుకుంటున్నారు. సో వైండప్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ దాని వాల్యూస్ ఏమున్నాయి, ఆ ప్రాపర్టీ వాల్యూస్ ఏమున్నాయి, దాంట్లో ఉన్న అసెట్స్ వాల్యూస్ ఏమున్నాయి అన్నది ఈ ఖాతా పుస్తకాలు చాలా హెల్ప్ చేస్తాయన్నమాట అండి. ఎండ్ ఆఫ్ ద డే పంచుకోవడానికి సహాయపడతాయన్నమాట. అంటే అదేం లేదండి, ఏదైనా వ్యాపార సంస్థలు ఏంటంటే మూసివేయదలుచుకున్నప్పుడు సంస్థ యొక్క విలువను లెక్కించడానికి, అంటే దాని యొక్క విలువను లెక్కించడానికి అకౌంటింగ్ పుస్తకాలు అంటే ఖాతా పుస్తకాలు సహాయపడతాయి, హెల్ప్ చేస్తాయి అన్నమాట. అంటే గుడ్ విల్ ఉంటుంది కదండి ప్రతి దానికి కూడా. ఆ గుడ్ విల్ కానీ లేకపోతే సంస్థ యొక్క ఆస్తులు కానీ ఇవన్నీ కూడా లాభాలు కానీ ఇవన్నీ కూడా లెక్కించడానికి మనం ఎప్పటివరకు అకౌంట్స్ తయారు చేసుకుంటూ వస్తాం కాబట్టి ఆ అకౌంటింగ్ పుస్తకాలు అన్నవి చాలా హెల్ప్ చేస్తాయన్నమాట అండి. మెయిన్ ఇంకోటి ఏంటంటేనండి సిక్స్త్ వన్, ఈ సంస్థలో లెక్కలు రాసే పనిని వివిధ వ్యక్తుల మధ్య విభజించడం వల్ల దగా మోసం చేయడం సాధ్యం కాదు. ఏం లేదండి, పెద్ద పెద్ద ఆఫీసెస్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ అకౌంట్స్ స్టాఫ్ చాలామంది ఉంటారు. ఒక్కడే అకౌంట్స్ ప్రిపేర్ చేయడండి. అకౌంటింగ్ మేనేజర్ ఒకడు ఉండొచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే అకౌంటెంట్స్ చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా తయారు చేసి ఇచ్చి ఎండ్ ఆఫ్ ద డే అకౌంటింగ్ మేనేజర్ దగ్గరికి వెళ్తుంది. అకౌంటింగ్ మేనేజర్ కూడా చెక్ చేసుకుని ఆయన మళ్ళీ ఫైనల్గా దాన్ని ఆ కంపెనీ యొక్క ఆడిటర్ దగ్గరికి పంపిస్తాడనమాట. సో ఇన్ని రకాల స్క్రీనింగ్స్ ఉండడం వల్ల చీటింగ్ జరగడం అన్నది కొంచెం సాధ్యం కాదన్నమాట అండి. చీటింగ్ ఎక్కడన్నా చేయాలనుకుంటే ఎక్కడన్నా చేసేస్తారనుకోండి, అది వేరే విషయం. కానీ ఇలాంటి చోట్ల కొంచెం చాలా సాధ్యం కాదన్నమాట అండి. చీటింగ్ కానీ దగా కానీ చేయడం సాధ్యం కాదు.
అదేనండి. ఇప్పుడంతా అకౌంటింగ్ అంతా కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ వచ్చేయడం వల్ల అండి, ఇప్పుడు అకౌంటెంట్స్ ఉంటారు కానీ అంతా సిస్టమ్ మీద వర్కౌట్ అయిపోవడం వల్ల ఇప్పుడు ఇంకా తక్కువైందండి చీటింగ్. టాలీ ఉపయోగిస్తున్నారు. టాలీ సాఫ్ట్వేర్ ఉపయోగించుకుని ఆఫీసెస్ అన్నీ కూడా అకౌంటింగ్ ఫార్ములాస్ అన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయన్నమాట అండి. అందువల్ల అకౌంటెంట్స్ స్టాఫ్ కూడా తగ్గిపోయారు. ఇదివరకు కంపెనీకి పెద్ద పెద్ద కంపెనీలకి అకౌంటింగ్ సెక్షన్ అంటూ ఒకటి ఉండేదండి. ఆ సెక్షన్లో దాదాపు పెద్ద కంపెనీస్లో అయితే 10-15 మంది వర్క్ చేస్తుండేవారు. ఇప్పుడు అకౌంటింగ్ స్టాఫ్ 3-4 ఉంటుంటారని టీము. వాళ్ళే అన్నీ టాలీలో ఫట్ ఆడిస్తుంటారు చాలా ఫాస్ట్గా. ఇప్పుడు అకౌంట్స్ అన్నవి చాలా ఈజీ అయిపోయినాయండి. మీరందరూ కూడా రేపు పొద్దున్న డిగ్రీలు అయిపోయిన తర్వాత, డిగ్రీలకు ముందు ఈ టాలీ సాఫ్ట్వేర్ నేర్చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. రేపు పొద్దున్న మీరు పీజీలు ఎంబీఏలు చేయాలన్నప్పుడు కూడా, ఎంకామ్లు ఎంబీఏలు చేయాలంటే కూడా లైఫ్లో చాలా ఉపయోగపడే సాఫ్ట్వేర్ ఏంటంటే టాలీ అండి. చాలా ఈజీ కోర్స్ మాట. అకౌంటింగ్ పోస్టింగ్స్ మాట అండి అవన్నీ కూడా. సో మనల్ని అకౌంటింగ్ మన పూర్వకాలంలో అకౌంటెంట్గా చేసేవాళ్ళు చాలా కష్టాలు పడి చాలా జాగ్రత్తగా రాసుకుంటూ ఉండేవారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని. ఇప్పుడంతా మీరు కౌంటింగ్లు కానీ కూడికలు తీసివేతలు లేకపోతే యాడింగ్లు, లెస్ చేయడాలు ఇవన్నీ కూడా మీకు అకౌంట్స్ సాఫ్ట్వేర్ వచ్చేయడం వల్ల చాలా ఈజీ అయిపోయిందండి మీ పని. అంతే కదండి. టెక్నాలజీ పెరిగే కొద్దీ కూడా మనిషికి కొంచెం చాలా సౌలభ్యాలు పెరుగుతున్నమాట అండి. మెయిన్ ఏంటంటేనండి, నిర్ణీత కాల వ్యవధుల్లో ఖాతా పుస్తకాల నిల్వలు తేల్చి పుస్తకాల ఖచ్చితాన్ని నిర్ధారించవచ్చండి. అంటే వాళ్ళు లిమిటెడ్ టైంలో అకౌంటింగ్ నిల్వలు, అకౌంటింగ్ ఫండ్స్ ఎంత ఉన్నాయి ఏంటి, ఆ పుస్తకాల్లో ఉన్నది ఇది కరెక్టా కాదా అని వాళ్ళు నిర్ధారించుకోవచ్చు అన్నమాట. ఓకేనండి. అకౌంటింగ్ అనేది అంటే మేనేజ్మెంట్కి చాలా హెల్పింగ్గా ఉంటుంది అన్నమాట, సహాయకారిగా ఉంటుంది. అకౌంటింగ్ ఉండడం వల్ల మేనేజ్మెంట్లు చాలా ఈజీగా వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ వాటిని చూసుకోవడానికి మేనేజ్మెంట్కి చాలా ఈజీ ఉంటుందండి. అందువల్ల అది మేనేజ్మెంట్కు నష్టాలు వచ్చేటికి గల కారణాలు కానీ, ఏమైనా నష్టాలు వస్తే భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా, అంటే రిపీట్ అవ్వకుండా, ఒకసారి వచ్చి నష్టాలు వచ్చినాయనుకోండి ఒక ఇయర్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రిపీట్ అవ్వకుండా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యల విషయంలో కానీ నిర్ణయించలో కానీ హెల్ప్ చేస్తాయన్నమాట అండి. అకౌంటింగ్ అనేది చాలా మేనేజ్మెంట్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. అంతే కదా. ఎందుకంటేనండి ఏదైనా ఒక 1 year లాస్ ఫేస్ చేసామనుకోండి, ఏదైనా లాస్ వచ్చినప్పుడు ఆ లాస్ ఎందుకు వచ్చింది, దానికి కారణాలు ఏంటి, అవే లాసెస్ నెక్స్ట్ ఇయర్లో రిపీట్ అవ్వకుండా ఉండడానికి కావాల్సిన డెసిషన్స్ తీసుకోవడంలో కానీ, సో ఆ లాసెస్ రిపీట్ అవ్వకుండా చూసుకోవడానికి కానీ, ఇవన్నీ కూడా ఇలాంటి చర్యలు తీసుకోవడానికి మనకి అకౌంటింగ్ అనేది చాలా 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 ఉపయోగపడుతుంది. చాలా 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 సహాయపడుతుంది అన్నమాట. సంస్థ యొక్క అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి, ఫ్యూచర్ ప్రణాళికలు తయారు చేయడానికి అకౌంటింగ్ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఒక ఫర్మ్ యొక్క ఎగ్జిస్టెన్స్ నిలుపుకోవడం అండి. ఎగ్జిస్టెన్స్ అంటే అస్తిత్వాన్ని నిలుపుకోవడం, మార్కెట్లో దానికి అది ప్రూవ్ చేసుకుని అందరికీ ఉండేటట్టు తెలుసుకోవడం. నెక్స్ట్ ఏంటంటే ఫ్యూచర్ ప్లాన్స్ తయారు చేసుకోవడానికి, భవిష్యత్ ప్రణాళికలు తయారు చేసుకోవడానికి ఈ గణక సమాచారం, అకౌంటింగ్ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుందండి. సో అకౌంటింగ్ వల్ల మనకు ప్రయోజనాలు చాలా చాలా ఉన్నాయి కదండి. ఆల్రెడీ ఈ 8 ఇంపార్టెంట్ పాయింట్సేనండి. ఈరోజు మీరు తెలుసుకున్న 8 పాయింట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్సే. అకౌంటింగ్ వల్ల ప్రయోజనాలు ఏంటండి, నెక్స్ట్ ఏమో టైప్స్ ఆఫ్ అకౌంట్స్ కానీ, లేకపోతే అకౌంటింగ్ ఆబ్జెక్ట్స్ కానీ, ఈ 3 కూడా మీరు ఒక్కసారి నేను చెప్పింది కాకుండా నేను చెప్పింది వినండి. అట్ ద సేమ్ టైం చాలా సింపుల్గా గుర్తుంచుకోవచ్చండి ఇవన్నీ కూడాను. అకౌంటింగ్ మెయిన్ మోటో తెలుసు కాబట్టి మీ అందరికీ కూడాను సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. ఒకసారి బుక్ తీసి మీరందరూ కూడా ఒకసారి దాన్ని చదవండి.
చదివితే మీకు వెంటనే అర్థమైపోద్ది. మళ్ళీ ఎప్పుడో 2-3 రోజుల తర్వాత చదువుదామంటే కాకుండా ఈరోజు ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు క్లాస్ విన్న వెంటనే మీరు ఒకసారి దాన్ని రిఫర్ చేయండి. చాలా ఈజీగా ఉంటాయన్నమాట అండి. నెక్స్ట్ క్లాస్లో మనం అకౌంటింగ్ యొక్క పరిమితులు, నెక్స్ట్ అకౌంటింగ్ అకౌంటింగ్ యొక్క విధులు, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దామండి. ఓకేనండి. రైట్, ఆల్ ద బెస్ట్ అండి. మంచిది.